క్రైస్తవ కర్తవ్యం. క్రైస్తవ కర్తవ్యం అంటే క్రైస్తవుని బాధ్యత. క్రైస్తవుని బాధ్యత ఏంటి? క్రైస్తవులకు ఉండే బాధ్యత, తొలి బాధ్యత ఏంటి? తొలి బాధ్యత క్రైస్తవులు తన వంటి వారిని పుట్టించుట, లేకపోతే నడిపించుట. తన వంటి వారిలాగా ఉండేవారిని నడిపించడం ఒక విశేషమైన పని క్రైస్తవుని మీద ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఇలా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచిండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోయాను. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యుడు కుదరు. అందువలన ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడంటే, మీరు ఫలించాలి అన్నాడు. ఫలించాలంటే ఏంటి? ఎలా మరి ఫలించటం? మామిడి చెట్టు మామిడికాయలు పండిస్తుంది. ఫలించుట అనేది మామిడి చెట్టు ఏమనగా మామిడికాయలు పండించడం అనేది ఫలించడంలో భాగమేంటిది. ఫలించుడి అన్నాడు ప్రభువైన యేసు. ఫలించుట అంటే మళ్ళీ మామిడి చెట్టును బొట్టెచ్చటం. మామిడి చెట్టు ఫలించిందంటే మామిడి చెట్టును పుట్టిస్తుంది. క్రైస్తవుడు ఫలించాడంటే క్రైస్తవులను పుట్టిస్తాడు. అది జరగాల్సిన కార్యక్రమం. అందువలన అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యక్రమం 26వ అధ్యాయంలో చెరసాల్లో నుంచి బయటికి తీసుకురాబడ్డాడు. మీటింగ్లోకి మనిషి దర్జాగా మంచి దుస్తులు వేసుకొని నీట్గా డ్రెస్ చేసుకొని నీట్గా మనిషి తయారై సభ ఎదుటికి రాలేదు. సభ ఎదుటికి వచ్చినప్పుడు కాళ్ళకు చేతులకు సంఖ్యలు ఉన్నాయి. కాళ్ళు నడవని దూరం పెద్దగా పరిగెత్తడానికి వీళ్ళకుండా కాళ్ళకు సంఖ్యలు, చేతుల సంఖ్యలు, కాళ్ళు చేతులు బంధింపబడిన సంఖ్యలతో ఉన్నాడు. అగ్రిప్ప రాజు వింతగా వినోదంగా అతని కథను వినాలని ఆశపడ్డాడు. పౌలు యొక్క కథ ఏంటి, ఎందుకు జైల్లో ఉన్నాడు, అతని గురించి వినాలని ఆశపడ్డాడు. అందువలన ఫేస్తును దర్శించడానికి వచ్చిన అగ్రిప్ప తన భార్యతో ద్రిజులతో పాటు యూదుల్లో ఒకడు పౌలు అనేవాడు జైల్లో ఉన్నాడు. మరణానికి బంధకాలకి తగిన కార్యములు ఏమి చేయలేదు. మరి క్రైస్తవులు చెప్పుకున్నది అన్నాక చెప్పుకుంటానని చెప్పిన కారణం నేనేం చేయలేకుండా పోతున్నాను. నేరం లేని వాడు జైల్లో ఉన్నాడు అని ఫేస్తు గవర్నరు అగ్రిప్ప రాజుకు రిపోర్ట్ చేసినప్పుడు, అట్లయితే నేను అతని సంగతి నేరుగా వినాలని కోరుకుంటున్నాను అని రాజు కోరిక మేరకు, అగ్రిప్ప రాజు కోరిక మేరకు సభ ఏర్పాటు చేసి మహానాయకులు అందరూ
అగ్రప్రాజుతో ఆ భార్యతో పాటు గవర్నర్లు, సహస్రాధిపతులు, శతాధిపతులు, గారేళ్ళ గొప్పవారు మొత్తం మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లోనికి జైల్లో నుంచి మనిషిని తీసుకొచ్చారు. ఆ జైల్లో నుండి వచ్చిన మనిషి సంఖ్యలతో బంధింపబడినవాడు. పరిగెత్తడానికి వీలు లేకుండా, చేతులు కూడా ఆడించడానికి వీలు లేకుండా రెండుని బంధించిన ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ప్రత్యేకమైన బంధింపులో తీసుకొచ్చి సభ ఎదురు నిలబెట్టారు. సభ ఎదురు నిలబెట్టినప్పుడు అతను చేసిన ప్రసంగం 26వ అధ్యాయంలో ఉంది. అపోస్తలుల కార్యక్రమం 26వ అధ్యాయం సమాచారం రాబడి ఉంది. 24వ వచనం, అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొనిచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రిపెట్టండి గొప్ప శబ్దంతో చెప్పాడు. అందుకు పౌలు ఇట్టను, మహాఘంట వహించిన ఫేస్తు, నేను వెర్రివాడును కాను కానీ సత్యమును స్వస్థబుద్ధి గల మాటలనే చెబుతున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగుదురు గనుక అతనితో నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగేండు లేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. అగ్రపరాజా, అగ్రపు మొక్కను కళ్ళు పెట్టి చూసి, అగ్రపరాజా, తమరు ప్రవక్తలు నమ్ముతున్నారా అని జవాబు కొరకు నమ్మట్లేదు అంటాడేమో. దేని జవాబు కొరకు ఎదురు చూడకుండా పౌలే జవాబు చెప్పేస్తుంది. నమ్ముతున్నారా అని ప్రశ్న అడిగి, నమ్ముతున్నారని నేను ఎరుగుదును అని జవాబు కూడా చెప్పాను. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయచూచుచున్నావే అని పౌరుతో అంటే అసలు అర్థమైపోయింది అనమాట. అసలు మాట్లాడుతుంటే ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? క్రైస్తవుని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అరే, నీ బంధకాలు నీకు రాలేదా, మమ్మల్ని కూడా నీకు రా. కాబట్టి క్రైస్తవుడు మాట్లాడేటప్పుడు క్రైస్తవునిగా చేయి చూస్తుంటాడు. అది క్రైస్తవ్యం విశేషం. క్రైస్తవుడు మాట్లాడేటప్పుడు ఇతరులను క్రైస్తవుడిగా చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది క్రైస్తవ్యం యొక్క సహజమైన స్వభావం. మామిడి చెట్లు పుట్టించడం సహజమైన స్వభావం. దాంట్లో ఒక వింతని సమాచారం లేదు. మనుషులు బిడ్డల కంటూ సహజమైన స్వభావం, అది వింత ఏం లేదు వాస్తవానికి. కాబట్టి మనుషులు బిడ్డల్ని ఎలాగూ కనుక్కోవాలని ఆలోచన కలిగి ఉంటారో, మామిడి చెట్లు ఎలా పుట్టిస్తుంటారో అలాగనే క్రైస్తవులు చేసి చూస్తుంటారు. అందుకు మాట్లాడుతుంటారు. మనం ఎప్పుడైనా మాట్లాడావా? క్రైస్తవులు చేయి చూసి మాట్లాడావా? ఏం మేము మాట్లాడుతూనే ఉన్నామండి. ఏం చేయడానికి మాట్లాడుతున్నావు? కొందరు గంటను చాటుకోవడానికి మాట్లాడుతుంటారు. కొంతమంది తనకు లేఖనాలు తెలుసును అనే భావన కల్పించడానికి మాట్లాడుతుంటారు. కొంతమంది వేరే రకరకాల ఉద్దేశాలతో మాట్లాడుతుంటారు. మరి నువ్వే ఉద్దేశంతో మాట్లాడావు? అపోజిషన్ కూడా మాట్లాడిన ఉద్దేశం చెరసాలోంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే ఎదుటి మనిషికి ఏమని అర్థం కావాలి? క్రైస్తవులు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థం కావాలి. కాబట్టి క్రైస్తవులు చేయటం అనేది అవసరమైన సమాచారం. దేవుని సంకల్ప భాగమైంది. నువ్వు ఇంత సులభంగా నన్ను క్రైస్తవం చేయదలుచుకున్నారే, నన్ను కూడా రాజును కూడా క్రైస్తవం చేయదలుచుకున్నావా? అగ్రప్రాజా, నిన్నేంటాయా? ఈ సభలో ఉన్న వారందరూ నాలాంటి వాళ్ళు అయి ఉండాలి. నేను క్రైస్తవును కాబట్టి సభలో ఉన్నవారు నాలాంటి వారు అయి ఉండాలి. అయితే నీకు ఈ బంధకాలు ఉండకూడదు. నా బంధకాలు నాకు, క్రైస్తవం మీకు అని ఒక విశేషమైన దళగ్గును కొట్టాడు అపోస్తలుడు పౌలు. చదువుతా మాటల వల్ల 27 వచ్చినండి. అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తను నమ్ముతున్నారా? జవాబు ఎదురు చూడకుండానే సమాధానం ఇస్తానని చెప్తున్నాను. నమ్ముతున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, అయిపోయింది సంగతి. ఎంతో సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో అని చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు,
నేడు నా మాట విని వారందరూ ఈ బంధకం తప్ప నా వలే ఉన్నట్టు దేవుడు అనుకుంటుంది కాక. క్రైస్తవులు చూడాలని ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి క్రైస్తవులు చేయి చూచి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలియకపోతే ఒకడు తన గంటను చాటానికి మాట్లాడుతుంటాడు. నేను గొప్పవాడిని ఏమనుకున్నావు అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటాడు. కొంతమంది నాకు బాగా లేఖనాలు తెలుసు ఏమనుకుంటున్నావు అని మాట్లాడుతుంటాడు. కొంతమంది నేను భక్తి కలవాడిని ఏమనుకుంటున్నావు అని మాట్లాడుతుంటాడు. కొంతమంది స్వార్థపరమైన ఆలోచనతో మాట్లాడుతుంటారు. కానీ నువ్వు ఎప్పుడైనా క్రైస్తవుని చేయి చూచి మాట్లాడావా? క్రైస్తవుని చేయి చూచి మాట్లాడటం అనేది విశేషమైన సమాచారం. క్రైస్తవుని చేయి చూచి మాట్లాడేవాడు సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది. సువార్త వల్ల మనుషులు క్రైస్తవులు అవుతారు. కాబట్టి సువార్త ప్రకటన చేయాలి. సువార్త ప్రకటించారు ఎప్పుడైనా? సువార్త ప్రకటించారు మీరు ఎప్పుడైనా? అదే మేము సువార్తకులు అండి, సువార్త ప్రకటించారు మమ్మల్ని అడగొచ్చుదా అని మీరు అంటారేమో. మీకు ఎంతవరకు సువార్తకులు నాకు ఇప్పుడు తనకి తెలిసింది. ఇప్పుడు సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏంటి? ఏదో తెలిసి తెలియని సంగతులు మాట్లాడటము సువార్త ప్రకటించడం కాదు. మనుషులతో డిస్కషన్ పెట్టుకోవటము సువార్త ప్రకటించడం కాదు. ఏం చేస్తుంటారంటే మనుషులతో తగాదాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన సువార్త ప్రకటించడం కాదు. సువార్తను ప్రకటించడంలో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో తాను ప్రకటించిన సువార్త యొక్క విశేషమైన సంగతిని తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం నుండి నాకేబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుదని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినం లేపబడను. ఆయన కేఫాకును తరువాత 12 అడగాకపడాను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం మందే కనబడను. వీళ్ళు అనేకులు ఎప్పటి వరకు నిలిచిన్నారు, కొందరు నిద్రించేది. తరువాత ఆయన యాకోబులకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడను. అందరికీ కనబడ ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను. సువార్త క్రీస్తు మన పాపం నుంచి చనిపోయి సమాధి చేయబడ్డాడు, 3వ దినం లేపబడ్డాడు. లేపబడినట్టు తన అపోస్తలులకు కనిపించాడు. సువార్త. అపోస్తలుడైన పౌలు నాకు ఇవ్వబడిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. అసలు ఎందుకు సువార్త ప్రకటించేవాడు ఏం చేయాలి? సువార్త ప్రకటనలో దాగి ఉన్న విశేషమైన సంగతి ఏంటి? సువార్త ప్రకటించేవాడు దేన్ని ప్రకటించేది సువార్త అవుతుంది. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 7వ వచనం నుండి రాబడి ఉంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం నుండి సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదము. నీ దేవుడు ఏలుచున్నాడని శివంతో చెబుతున్న వాని పాదములు పర్వతంలో ఎంతో సుందరములైనవి. కాబట్టి సువార్త ప్రకటించేవాడు ఏం ప్రకటించాలి అనే సంగతి ప్రవచన రూపంగా దీంట్లో తెలియజేయబడింది. సువార్త ప్రకటించడం వల్ల అసలు ఇంతకేంటి? ఏది ప్రకటించితే సువార్తను పడుతుంది. మేము మనుషులను కాంటాక్ట్ చేస్తున్నామండి, మాట్లాడుతూనే ఉన్నాం. దేని ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే దాంట్లో ఎదుటి వారికి వచ్చిన అర్థం ఏమిటో నాకు తెలియదా. ఈయన గొప్పతనాన్ని చాటుకోవడానికి మాట్లాడుతున్నాడు అనుకున్నారు అనుకో, నువ్వు సువార్త చెప్పటం లేదు.
నీకు లేఖనాలు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నావు అనుకో, ఆడికి ఏమర్థం అవుతుందంటే లేఖనాలు బాగా తెలిసినవాడు అయినట్టుగా పోజు కొడుతున్నాడు అని కొట్టాలంటే. లేకపోతే నీవు దురుద్దేశంతో నీ గొప్పతనాన్ని చాటుకోవటానికి మాట్లాడుతున్నట్టు ఎదుటి మనిషికి అర్థమవుతుంది. కనుక సువార్త ప్రకటించేవాడు దేన్ని ప్రకటించాలి? గ్రంథంలో ఏముందంటే 7వ వచనం మరోసారి, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. సువార్త ప్రకటించే వాడికి టాపిక్ ఏంటంటే సమాధానం ప్రకటించాలి. సమాధానం సమాధానం ఎవరికి కావాలి? శత్రువులకు కావాలి సమాధానం. శత్రువుల మధ్యలో సమాధానం ప్రకటించడం సువార్త ప్రకటించడం ఉంటుంది. సమాధానం ప్రకటించు. ఈ సమాధానము గతంలో నేను మీకు తెలియజేసినట్టుగా దైవం మానవులకు మధ్యలో ఉండే విరోధము తొలగించబడటానికి ప్రకటించాలి, సందేశం ప్రకటించాలి. అది సమాధానం ప్రకటించడం అంటే. ప్రకటించేవాడు దైవ మానవుల మధ్యలో ఉండే ఆ శత్రుత్వాన్ని తొలగించడానికి సువార్త ప్రకటించాలి. అప్పుడు దేవునితో సమాధానం ఏర్పడింది అనుకో. దేవునితో సమాధానం ఏర్పడినప్పుడు సువార్త నిజంగా మనిషికి అబ్బింది అన్నమాట. దేవునితో తనకు సమాధానం లభించింది. సువార్త వలన ఏం జరుగుతుందంటే దైవమానవుల మధ్యలో ఉండే శత్రుత్వం తొలగిపోయి సమాధానం ఏర్పడుతుంది. సువార్త ప్రకటించినటువంటి ఉద్దేశం అది. అది కాకుండా నువ్వు ప్రకటించేది సువార్త అనబడదు. మేము కూడా సువార్త చెప్తున్నాం లేయా అంటారేమో. మీరు చెప్పచ్చు, సువార్త చెప్తే సమాధానం చాటించాలి. ఈ సమాధానం దైవమానవుల మధ్యలో సమాధానం ఉండాలి. వారిద్దరూ శత్రువులుగా నిలిచినంత కాలము ఆ సువార్త ప్రకటించిన వాడు సువార్త ప్రకటించట్లేదు, విన్నవాడు సువార్త వినలేదు. కాబట్టి దేవునితో సమాధానపరచబడిన పరిస్థితులు. దేవునితో సమాధానపరచబడాలనే ఉద్దేశంతో సంగతులు తెలియజేయాలి. సువార్త ప్రకటించు, సమాధానం చాటించు. ఆ దిశకుండా ఎప్పుడైనా మీ సంభాషణ నడిచాయా? నడవపట్టి ఏం చేయలేదు, సువార్త ప్రకటించలేదు అని అర్థం. అరే మేము ప్రయాసపడతాం, ప్రయాసపడవచ్చు, సమాధానం చాటించట్లేదు. సువార్త ప్రకటించు, సమాధానం చాటించండి. తగాదా బట్టి పడటం కాదు కావాల్సింది, సమాధానం చాటించు. ఘర్షణ పట్టడం కాదు కావాల్సింది, సమాధానాన్ని నెలకొల్పుతూ సువార్త ప్రకటించు, సమాధానం చాటించు. ఈ సమాధానము చాటించడానికి క్రీస్తు ప్రతిష్ఠించబడ్డాడు. అపోస్తలుల కార్య గ్రంథంలో 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం నుండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని సమాచారం. అపోస్తలుల కార్య గ్రంథం 10వ అధ్యాయంలో 36వ వచనం నుండి సమాచారం రాబడింది. మనం చదువుతున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఆయన ద్వారా దేవుడు సమాధానం ప్రకటించి, ఈ సమాధానం ప్రకటించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం. సమాధానం ఎవరికి కావాలి? దేవునికి కావాలి. దేవునికి మనిషి శత్రువైన మనిషికి కావాలి. దైవ మానవుల మధ్యలో సమాధానం కుదరాలి. సువార్త ప్రకటించితే సమాధానం సాధించాల్సిన అవసరం ఉంది. దైవ మానవులు ఇద్దరిని ఒక చోటుకి తీసుకొచ్చి సమాధానపరిచే వార్తను ప్రకటించడం స్వార్థ ప్రకటించడం అవుతుంది. స్వార్థ ప్రకటించి ఈ దిశకుండా మీరు ఎప్పుడైనా స్వార్థ చేశారా? ఏంటి నన్ను ఎటువంటి చేశారు?
ఎప్పుడైనా ప్రకటించారా? లేదు. అటువంటిది మేము ఏదో మనకు తోచింది మనుషులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వాళ్ళని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి సువార్త ప్రకటించంటారు మీరు. దాన్ని బట్టి సువార్త ప్రకటించేది ఓడగొట్టడానికి చేసే ప్రయత్నం కాదు. వాడు ఓడించబడి నువ్వు గెలవడానికి చేసే ప్రయాస సువార్త ప్రకటించడం కాదు. సమాధానం చాటించి అందువల్ల సువార్త ప్రకటన చేయడంలో సమాధానం చాటించమనే ప్రాముఖ్యమైన కార్యక్రమం ఉంది. అది చేయకపోతే నువ్వు ఎవరినైనా క్రీస్తు కూడా నడిపించలేవు. ప్రభు దగ్గర మనిషిని నడిపించాలంటే సమాధానం చాటించాల్సిన అవసరం ఉంది, ఆర్గ్యుమెంట్ చేయటం కాదు. నీకే బాగా తెలిసినట్టు ఎదుటి వాడిని ఒప్పించటం కాదు, వాటి తప్పని రూపించడానికి ప్రయత్నం చేయటం కాదు, సమాధానం చాటించి